వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులకు యూనిఫామ్, కోకోనట్ ఆయిల్ పంపిణీ చేసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాన్ని ప్రతినిత్యం శుభ్రపరుస్తూ పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ కార్మికులకు హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు. అలాగే వీళ్లకు 3 సెంట్లు భూమి ఇచ్చి పక్కా గృహాలు కట్టిస్తానని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ మరియు టీడీపీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కుమార్ వేదిక కావాల్సిన కోరుతున్నాం. చెంచయ్య నాయుడు గారిని వేదిక కావాల్సిందిగా కోరుతున్నాం. హ్యాండ్లూమ్ సారీస్ ఫర్ ఫీమేల్ వర్కర్స్, అదేవిధంగా చెప్పల్స్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ వర్కర్స్, సోప్స్, అదేవిధంగా పారాచూట్ ఈచ్ పర్సన్ కి ఒక్కరి కార్యక్రమానికి గాను మొత్తం 7,89,000 ఖర్చు పెట్టి చెప్పడం జరిగింది సార్. అది తమ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా రేపు అనగా 22వ తేదీ ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది శ్రీకాళహస్తి రూరల్ ఊరందూరు సచివాలయం మధ్య 10 గంటలకు ప్రారంభం చేస్తారు. రేపు పొద్దున దాంట్లో ఫ్రీ డాక్టర్స్, ఫ్రీ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్, ఫ్రీ బ్లడ్ టెస్టింగ్ మెషిన్స్ తో పాటు ఈసీజీ, హార్ట్ చెకప్స్ కూడా రేపు మరి పొద్దున్నే 22వ తేదీ పొద్దున్నే ఉంటుంది. అందరూ కూడా ఆహ్వానితులు, ఎవరైనా ఇబ్బందులు ఉంటే వచ్చి చెకప్ చేసుకోవాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ తెలియజేసుకుంటారు. అట్లనే ఈరోజు వెరీ హ్యాపీ వరల్డ్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డే. ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో మరి రతన్ టాటా గారు స్మరించుకుని నిన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను సజెస్ట్ ఒకటి, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. నిన్న లోకేష్ అన్న గారు చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ స్టార్ట్ చేయకుండా 3 బిజినెస్ పెట్టినాడు, ఎత్తిపోయాడు. కానీ ఎక్కడ కూడా తగ్గకోకుండా, నిష్ట కోల్పోకుండా, ఫాలింగ్ కింద పడ్డా కూడా మళ్ళా లేసి హెరిటేజ్ అనే సంస్థ చిన్న 50 లక్షలతో 40 లక్షలు స్టార్ట్ చేసి ఈ రోజు 5,000 కోట్ల సమస్య చేశాడంటే వెనకాల ఎంత కృషి పట్టుదల ఉంటుంది సార్, అర్థం చేసుకోవాలి. తప్పకుండా ఒక్కసారి పెట్టి ఏదో లాస్ అయిపోయాం కదని చెప్పి ఎవరు వదలదని, తప్పకుండా మీరు ఉన్న టాలెంట్ మీరు గుర్తించి తప్పకుండా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను. అట్లనే ఈరోజు మున్సిపాలిటీ రావడం జరిగింది. ఈ మున్సిపాలిటీలో ముఖ్యంగా 4 విషయాలు ఈరోజు చర్చించడం జరిగింది. ఒకటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మున్సిపల్ ఆఫీస్ కార్పొరేట్ లెవెల్లో చేయాలని చెప్పి ఈరోజు డిసైడ్ చేశాం. ఏ రకంగా ఈ రూమ్ ఉందో మొత్తం ఆఫీస్ అంతా కూడా రకంగా ఉండాలంటే ఈసారి కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. కొత్తగా వచ్చారు కమిషనర్ గారు, యంగ్ కమిషనర్. సో అదొకటి చేయడం జరిగింది. శానిటేషన్ వర్కర్స్ ఈ రోజు దగ్గర 8 లక్షల రూపాయలతోని వాళ్ళకి ఆయిల్ కావచ్చు, చెప్పులు కావచ్చు, బెడ్షీట్లు కావచ్చు, చీరలు కావచ్చు, అవన్నీ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి చేయడం జరిగింది. అట్నే నేను ఎలాగో వచ్చాను కాబట్టి శానిటేషన్ వర్కర్స్ అందరికి కూడా ఈరోజు ఊరు బాగుంది, కాలాశరీ చక్కగా ఉంది, మనం హాయిగా నిద్రపోయి బతుకుతున్నామంటే దానికి కేవలం శానిటైజేషన్ వర్కర్స్ అని చెప్పి వాళ్ళు పడే కష్టం వల్ల ఈరోజు మన ఇంట్లో మనం ఉండగలం. లేకుంటే 4 రోజులు శానిటైజేషన్ వర్కర్స్ రాలేదు, కప్పు. సో వాళ్ళు చేసే కష్టం ఎవరు చేయలేరు. జీతం తక్కువ, కష్టం ఎక్కువ.
దాంట్లో భాగంగా ఈరోజు నేను కమిషనర్ గారు డిస్కస్ చేసి ఏవైతే స్వచ్ఛ భారత్